దాదాపు గచ్చిబౌలి, హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న 300 కోట్ల విలువైన ల్యాండ్‌పై నవంబర్ 30వ తారీఖున దాడి చేయడం జరిగింది. ఇదైతే పొంగులేటి శ్రీనివాస్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు కొడుకు రాఘవ ఈ దాడికి పాల్పడడం జరిగింది. సుమారుగా రాత్రికి రాత్రే బుల్డోజర్లు తీసుకొచ్చి ల్యాండ్ పైకైతే దాడి చేయడం జరిగింది. సుమారు ఇక్కడున్న ప్రహరీ గోడలంతా కూడా పెకిలించడం జరిగింది. మనం ప్రస్తుతం అదే సంఘటన స్థలంలో ఉన్నాం. సుమారుగా 300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు యత్నించి జేసీబీలో దాడి చేసిన మంత్రి పొంగులేటి అలియాస్ బాంబులేటి పుత్రరత్నం గచ్చిబౌలిలో పొంగులేటి కొడుకు రాఘవ కంపెనీపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. 4 రోజులుగా ఈ వార్త బయటికి పొక్కకుండా అడ్డుపడుతున్నట్టుగా పెద్దల నుంచి సమాచారం అందుతా ఉంది. గంటిపేట రెవెన్యూ మండలం పరిధిలోని వట్టినాగులపల్లిలో భూ కబ్జాకు యత్నించి 70 మందికి పైగా బౌన్సర్లతో వెళ్లి భూమి చుట్టూ ఉన్న ప్రహరీ గోడపై కూల్చివేత అయితే ప్రారంభించారు. అడ్డుకున్న స్థలం యజమానిపై కూడా దాడి చేయడం జరిగింది. సో వారిపై 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. పల్లవిష అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేయడం జరిగింది. అక్కడ ఉన్న గోశాలను సైతం ధ్వంసం చేసినట్లు ఫిర్యాదులు అందడం జరిగింది. జేసీబీలను 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 తీసుకెళ్లి గోశాలతో పాటు షెడ్లను కూడా కూల్చివేయడం జరిగింది. నవంబర్ 30 అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటన పొంగులేటికి చెందిన రాఘవ్ కన్స్ట్రక్షన్తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు.